హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. నేను మీ హరీష్. సో ఈరోజు అయితే మనం వరంగల్ రాంపూర్కి సంబంధించిన గీతా టాటా మోటార్స్లోనైతే ఉన్నాం. ఆల్మోస్ట్ మన వెహికల్ ఇక్కడ పెట్టేసి అయితే ఒక 1.5 మంత్ అయితే అవుతా ఉంది. సో ఏంది ఈ షోరూంలో ఇంత లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే అనుకోకండి. ఎందుకంటే మనకు షోరూమ్ వల్ల లేట్ అయితే అవ్వలేదు. మనకు మెయిన్ థింగ్ ఇన్సూరెన్స్ వల్ల మనకు లేట్ అయితే అయిందనమాట. ముఖ్యంగా ఈ వీడియో అయితే నేను ఒక 3 విషయాలు అయితే డిస్కస్ చేయడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ విషయం వచ్చేసి మన హెల్త్ కండిషన్, నా లెగ్ కండిషన్. ప్రస్తుతానికైతే లెగ్ అయితే పర్లేదు. అప్ అండ్ డౌన్ మంచిగానే అవుతుంది యాంకిల్. అంటే కొంచెం మనకు నడిచేటప్పుడు కొంచెం అంటే ఇంతకుముందు ఎట్లుంది అంత పర్ఫెక్ట్‌గానైతే అడుగులైతే పడట్లేవు గానీ కొంచెం అటు ఇటు అయితే ఉంది. అండ్ నేనైతే పర్ఫెక్ట్ ఆల్ రైట్‌గానే ఉన్నాను. సెకండ్ విషయం వచ్చేసి వెహికల్ యొక్క రిపేర్ అప్డేట్. మనకు గీతా మోటార్స్‌లో చాసిస్ అయితే బుక్ చేయడం అయితే జరిగింది. చాసిస్ బుక్ చేసి అయితే తీసుకొనైతే వచ్చారు. ఇదొచ్చేసి మీరు పాత వీడియోలోనైతే చూసే ఉంటారు కదా! సో, ఈ చాసిస్ కాస్ట్ వచ్చేసి మనకు 3,55,000 గానైతే పడిందనమాట. మనకు ఇంకోటి ఏంటి అంటే, అసలు మన పాత చాసిస్‌ని కూడా నార్మల్‌గా విజయవాడ సైడ్ మెకానిక్స్ అయితే ఉంటారు కదా! సో, ఇక్కడ కూడా ఉన్నారు. వరంగల్ ఆటోనగర్‌లో కూడా. మనకు ఆ చాసిస్‌ని కూడా ఆల్మోస్ట్ బెండ్ అయితే తీస్తారు. అంటే మన మీద డిపెండ్ అయ్యి అయితే ఉంటదన్నమాట. సో, దాన్ని కూడా చాయిస్ బెండ్ తీసేసుకొని మనం దాన్ని చేపించుకోవచ్చు. కాకపోతే నేను మెయిన్ థింగ్ ఆలోచించింది ఏందంటే, మనం ఎంత చాసిస్‌ని రిపేర్ చేపించినా కూడా ఒకవేళ ఒక కొంచెం గిత్తత్త బెండ్, ఒక ఎంట్రకంత బెండ్ ఉన్నా కూడా ఆ ఎఫెక్ట్ అనేది మనకు టైర్ల మీదనైతే చాలా పడే అవకాశం అయితే ఉంటది. టైర్ లైఫ్ అయితే రాదు. అంత ఇప్పుడు మనకు ఇదైతే మనం లాంగ్ టర్మ్ యూజ్ చేసే వెహికల్ కదా! మనకు ఏం లేదు, ఒక సంవత్సరం వాడతాం, తర్వాత ఎవరికో ఒకరికి అమ్మేస్తాం. అట్లాంటిదైతే కాదు కదా! మనం లాంగ్ టర్మ్ యూజ్ చేసే వెహికల్ కాబట్టి చాసిస్ అనేది మనకు ఆ లిటిల్ బిట్ బెండ్ అనేది మనకు టైర్ల మీద ఎక్కువ లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటది. అట్లా అని చెప్పేసి నేను కొత్త చాసిసే ఎయడానికైతే ప్రిఫరెన్స్ అయితే చేశాననమాట. ఈ చాసిస్ వచ్చేసి మనకు జార్ఖండ్ నుండి అయితే రావడం అయితే జరిగింది. మనం అయితే వెళ్ళాం కదా జంషెడ్పూర్ టాటా నగర్‌కి అయితే, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌కి. సో, అక్కడి నుండి అయితే ఈ చాసిస్ అయితే మనకి ఇక్కడికి ట్రాన్స్‌పోర్ట్ చేసి రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు మార్చ్ 12వ తారీఖు మనకు అక్కడి నుండి ట్రాన్స్‌పోర్ట్ అంటే మనం ఆర్డర్ చేస్తే 10 డేస్ అంటే 22కి అయితే వచ్చింది. ఈరోజు మనకైతే క్యాబిన్ అయితే ఇప్పుతా ఉన్నారని చెప్పేసి నేనైతే వచ్చాను. సో, ఇప్పుడు నెక్స్ట్ మనకి వర్క్ ఏంటంటే, మనకి ఆ చాసిస్ కట్ చేసి ఇంజిన్ అండ్ గేర్ బాక్స్ అయితే కిందకి అయితే దించేస్తారు. మనకి ఇంజిన్ ఇస్తే ఇంజిన్ కండిషన్ అయితే తెలుస్తది. ఇంజిన్ వచ్చేసి కొంచెం సంప్ అయితే పలిగింది. ఆ సంప్ తీసేస్తే ఫస్ట్ ఆ చాసిస్ కట్ చేసి మనకు ఆ ఇంజిన్ గేర్ బాక్స్ తీస్తే ఇంజిన్ పరిస్థితి ఎట్లుందని చెప్పేసి అయితే అర్థమవుతుందనమాట. గేర్ బాక్స్ అయితే బాగానే ఉంది. అండ్ సైలెన్సర్ సిస్టమ్ కూడా బాగానే ఉంది. అంటే నార్మల్‌గా మేమైతే కిందికి దూరేసి మొత్తం అయితే చెక్ చేసినాం. అంత డ్యామేజ్ అయితే ఏం జరగలేదు. ఒకవేళ సైలెన్సర్ సిస్టమ్ డ్యామేజ్ అయితే మాత్రం హ్యూజ్ లాస్ అయితే అయ్యేది. మనకి ఇంజన్ కూడా అది చాసిస్ ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న చాసిస్ ముక్క ఏదైతే ఉందో అది కట్ చేసి ఇంజన్ గేర్ బాక్స్ బయటికి తీసేస్తే దాని వ్యవహారం ఎట్లుంది, ఏం కథ అనేది అయితే అవుపడుతదనమాట. సో, ఈరోజు ముఖ్యంగా నేను వీడియో తీయడానికి మెయిన్ కారణం ఏందంటే, మీలో వెహికల్ ఓనర్స్ ఎవరైనా ఉంటే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడైతే చాలా జాగ్రత్తగానైతే ఉండండి. కొంచెం త్వరగా సెటిల్మెంట్ అయ్యేది, కొంచెం త్వరగా అంటే మిమ్మల్ని ఎక్కువ తిప్పించుకోకుండా, మన దగ్గర అంతా వర్క్ కరెక్ట్ ఉండి అంతా ఓకే అయినంక కూడా ఎక్కువ తిప్పించుకోకుండా మీకు ఎమ్మటే సెటిల్మెంట్ ఇచ్చేలాంటి ఆహ్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికైతే ట్రై చేయండి. నాకు ఆల్మోస్ట్ ఇన్సూరెన్స్ ద్వారానే చాలా వరకు లేట్ అయితే అయిందనమాట. మనకు నేనైతే పేరైతే చెప్పదలుచుకోవట్లేదు. సో, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడైతే కొంచెం ఆలోచించి ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మనకు తెలుస్తా ఉంటది కదా! మన దగ్గర బెస్ట్ కంపెనీ ఏంటిదైతే ఉంది అని చెప్పేసి అయితే ఆల్మోస్ట్ ఎవరో ఒకరు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మనకు సజెషన్ అయితే ఇస్తానే ఉంటారు. సో, నా పర్సనల్‌గానైతే నేనైతే ఏ సజెషన్ అయితే ప్రస్తుతానికి ఇయ్యదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఏ కంపెనీ పేరైతే నేను చెప్పదలుచుకోవట్లేదనమాట, ఇన్సూరెన్స్ కంపెనీ పేర్లు. సో, నా సజెషన్ అయితే అది. అండ్ ఇప్పుడు మనకు ఇంకా అమౌంట్ అయితే సెటిల్ అయితే అవ్వలేదు. ఈ ఇన్సూరెన్స్‌లో గూడా మనకు మాక్సిమం నేను ఎందులోనైతే పాలిసీ తీసుకున్నానో, అందులో మనకు ఓటీఎస్‌లో సెటిల్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ బండి రిపేర్ ఖర్చులు అయ్యి మొత్తం అట్లా పెట్టి చేద్దామని జెప్పేస్తే ఇంకా లేట్ అయ్యేటట్టయితే ఉందన్నమాట. ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ అయితే అయిపోయింది మన బండి యాక్సిడెంట్ అయితే అయ్యి.
ఇంకా మనం వాళ్ళ కోసం వెయిట్ చేసుకుంటా ఉంటే మనకు ఇక 4 నెలలు, 5 నెలలు ఇక సగం సంవత్సరం నా బండిని ఇట్నే పండబెడతారన్న డౌట్ తోటి ఇక వాళ్ళు ఓటీఎస్‌లో అమౌంట్ సెటిల్ చేస్తా అని చెప్పేసి ఏదో ఫస్ట్ ఆఫర్ ఇచ్చి నాకు దగ్గర దగ్గర 20 రోజులైతే అయింది ఓటీఎస్‌లో సెటిల్ చేస్తామని చెప్పేసి. నేనైతే స్టార్టింగ్‌లో రిజెక్ట్ అయితే చేశాననమాట. ఓటీఎస్ అవసరం లేదు, నాకు బండి రిపేర్ చేపిచ్చియండి అని చెప్పేసి. ఒకవేళ మీరు టోటల్ లాస్ పెడతా అనుకుంటే టోటల్ లాస్ పెట్టండి. లేకపోతే టోటల్ లాస్‌కి పోయేంత హెవీ డ్యామేజ్ అయితే ఒకసారి వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్‌కి పంపిస్తారు. మనకు స్పాట్ సర్వేకి అండ్ ఇక్కడ షోరూమ్‌కి వచ్చినాక కూడా సర్వేయర్స్‌నైతే ఎక్స్‌పీరియన్స్ ఉన్న సర్వేయర్స్‌నే పంపిస్తారు. సో, వాళ్ళ డెసిషన్ అయితే వాళ్ళు తీసుకుంటారనమాట. సో, ఈ విధంగా నాకైతే రిపేర్‌కే ఇంట్రెస్ట్‌గా ఉన్నా అని చెప్పేసి అయితే నేనైతే చెప్పాను. నార్మల్‌గానైతే టోటల్ లాస్‌కెళ్ళిపో అని చెప్పేసి కొంతమంది బయటి వ్యక్తులు ఒక ఇద్దరు ముగ్గురు అయితే సజెషన్ ఇచ్చారులే గానీ, అంత మేజర్ యాక్సిడెంట్‌లో నుండి కూడా నాకు గిత్తత కూడా దెబ్బ తాకకుండా నేనైతే బయట వచ్చినా అంటే అది నా బండి వల్లనే. నా బండి నాకంత లక్కీయెస్ట్ వెహికల్ కాబట్టి నా బండిని నేను రిపేర్ చేపియడానికి నేనైతే ప్రిఫరెన్స్ అయితే చూపించాననమాట. సో, నా బండి పొజిషన్ చూసిన ప్రతి ఒక్కరు అన్న ఒకే ఒక మ్యాటర్ ఏంటంటే, అంత మేజర్‌గా బండి కండిషన్ అట్లయిపోయింది. నువ్వెట్లా బతికి బయటపడ్డావు అని చెప్పేసి. సో, అదే ఆ ఒక్క కారణం. అదంటే ఇగ ఒక దేవుని లెక్క నన్ను నా బండయితే కాపాడింది. అలాంటి బండిని నేనైతే టోటల్ లాస్‌కేసేసి వదులుకోదలుచుకోలేదనమాట. అందుకనే నా బండినైతే రిపేర్ చేపిచ్చేసుకొని బండి మళ్ళీ నేనే డ్రైవింగ్ చేయాలనైతే ఫిక్స్ అయినా. అట్లా అని చెప్పేసి మన బండినే రిపేర్ అయితే చేపిస్తా ఉన్నాను. సో, ఇగ మొత్తం ఇవన్నీ పార్ట్స్ అన్నీ ఇప్పేసినంక మనకు బండి ఎట్లా ఉంది, ఏం కథ, మనకు ఇంజిన్ కండిషన్ ఎట్లుంది, గేర్ బాక్స్ కండిషన్ ఎట్లుంది, అండ్ ఫ్రంట్ యాక్సిల్ కండిషన్ ఎట్లుంది, అదంతా అయితే తెలుస్తది. అండ్ మన బండికెళ్ళి అయితే చూసుకున్నట్లయితే ఓన్లీ ఫ్రంట్ పోర్షన్ మన క్యాబిన్ వరకు ఉన్న పోర్షన్ మాత్రమే దెబ్బతినడం అయితే జరిగిందనమాట. అండ్ ఎనక మనం కట్టించిన బాడీ ఏదైతే ఉందో, ఆ బాడీ అయితే మనం అప్పుడు కట్టించేటప్పుడే హెవీ మెటీరియల్ తోటైతే కట్టియడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఒక 1 టన్ను, 1.5 టన్ను అట్లా మనం ఎక్కువ మెటీరియల్ తోటే కట్టించాం. ఎందుకంటే ఆల్మోస్ట్ వెహికల్ ఒక 10 ఇయర్స్ మనకు బాడీని ముట్టుకోకుండా ఉండాలన్న ఉద్దేశంతోటే మనం అంత హెవీగా కట్టించినాం అనమాట. సో, నా బండి బాడీ అయితే కొంచెం గూడా డిస్టర్బెన్స్ అయితే అవ్వలేదు. ఓన్లీ ఫ్రంట్ క్యాబిన్ వరకే ఆ విధంగానైతే అయిందనమాట. అండ్ ఇప్పుడు మీకు ఇచ్చే ఇంకొక బెస్ట్ సజెషన్ ఏంటంటే 2026 వరకు గూడా మనకు అంటే లాస్ట్ ఇయర్ మనం ఒక విషయం అయితే ఉన్నది గదా! ఓన్లీ ట్రక్స్ అన్నీ ఏసీ వెహికల్స్ రావాలని జెప్పేసి ఒక రూల్ తీసుకొస్తున్నారు అని జెప్పేసి అయితే అన్నారు గదా! సో, అదైతే ఇంకొక 1 ఇయర్ అయితే పోస్ట్‌పోన్ అవ్వడం అయితే జరిగింది. అంటే 2026 ఏప్రిల్ నుండయితే అదైతే మ్యాండేటరీ గావచ్చు. అంటే లారీలన్నీ విత్ ఏసీనే రావాలి అని జెప్పేసి అయితే ఒక జియో అయితే తీసుకొచ్చారు. అది 2026 ఏప్రిల్ నుండయితే అమలు కాబోతా ఉంది. కాబట్టి నేనిచ్చే బెస్ట్ సజెషన్ ప్రస్తుతానికి, ఎందుకంటే నేను ఆల్రెడీ దెబ్బతిని ఉన్నా గాబట్టి నేనిచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఇట్లా క్యాబిన్ బండ్లకు బదులు మనకు రెగ్యులర్ కౌలు వర్షన్ ఏదైతే ఉందో, ఆ కౌలు వర్షన్ అయితే తీసుకోండి. ఒకవేళ కొత్త వెహికల్ తీసుకోవాలని ఎవరైనా అనుకుంటే. అండ్ మైనింగ్ పర్పస్‌లో అండ్ లోపల రోడ్ వర్క్ పర్పస్‌లో అంటే డైలీ ఒక 20, 50 అప్ అండ్ డౌన్ తిరిగేటివి ఉంటాయి గదా! ఆహ్, క్రషర్ పర్పస్, మైనింగ్ పర్పస్ ఇలాంటి వెహికల్స్‌కైతే మనకు టిప్పర్స్ ఆల్మోస్ట్ మనకు ఈ విధంగా క్యాబిన్ వెహికల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆ పర్పస్‌లోనైతే క్యాబిన్ వెహికల్స్ అయితే బెటరే. మనకు లైన్ మీదనైతే ప్రస్తుతానికి అంటే లైన్ మీద ఒకవేళ మనం మంచిగా పోయినా మన ఎదురుంగా వచ్చేవాళ్ళు ఎట్లా వస్తారనేదైతే మనకు తెలీదు గదా! సో, అలాంటి సిట్యుయేషన్స్ అయితే మనకు లైన్ బండ్లకైతే ఉంటదనమాట. లైన్ బండికైనా, లైన్ బండి డ్రైవర్‌కైనా. మాక్సిమం నేనైతే కౌలు వర్షన్ తీసేసుకొని మనకు బాడీ క్యాబిన్ కట్టించుకోవడమే బెటర్ అని అయితే ప్రస్తుతం నాకైతే అనిపిస్తా ఉంది. ఎందుకంటే మన వెహికల్‌కు ఆల్మోస్ట్ ఫ్రంట్ పోర్షన్ చాలా వరకు ప్లాస్టిక్ ఫైబర్‌ది వచ్చే అవకాశం అయితే ఉంటది. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఈ వెహికల్ గూడా మనకు 12 టైర్ టిప్పరు, డబుల్ హౌసింగ్‌ది. అది గూడా యాక్సిడెంట్ కేసే. చాసిస్ అయితే బెండ్ అయిందనమాట అది. దానికి క్యాబిన్‌కైతే ఏం గాలేదు. సో, ఒక గోతిలో పడడం వల్ల దానికి చాసిస్ అయితే బెండ్ అయింది. అంటే కింద ఒక బావి లాంటి దాంట్లో కింద పడిపోయిందది బండి. సో, క్యాబిన్‌కైతే ఏం కాకపోతే దాని పాత క్యాబినే దానికైతే ఏశారు. ఆ ముందు ఫైబర్ పోర్షన్ వరకు ఆల్ట్రేషన్ అంటే కొత్త పార్ట్ అయితే వచ్చింది. అండ్ 3 పీస్ బంపర్ అయితే యూజ్ చేస్తారు కదా మనకు ఈ వెహికల్స్‌లో. కాబట్టి
ఇటు లెఫ్ట్ సైడ్ అండ్ మధ్యలో డ్యామేజ్ అయితే అయింది. ఓన్లీ ఆ 2 పీసులు మార్చారు. అది పాతదే ఉంది. ఆ చాసిస్ కొత్తది వచ్చేసింది. చాసిస్ కూడా ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ రేపైతే ఆ బండికి కట్టలు గిట్ల ఎక్కేటివి అయితే ఉన్నాయి. ఆ బండికి కట్టల మేస్త్రీలు అయితే వస్తూ ఉన్నారు. సో వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళ బండిది వర్క్ అయిపోగానే మన బండికి కూడా మన కట్టలు ఏవైతే ఉన్నాయో బ్యాక్ సైడ్వి అండ్ మన ముందు కట్టలు కూడా ఫ్రంట్ పారాబోలిక్ సస్పెన్షన్ ఉంది కదా, అది కూడా బెండ్ అయితే అయిందనమాట మెయిన్ సస్పెన్షను. సో అదైతే రీప్లేస్ అయితే చేయాలి. సో ఈ బ్యాక్ సైడ్ ఉన్న హౌజింగ్ డమ్మీలు మన లిఫ్ట్ యాక్సిల్ ఇవన్నీ అయితే ఈ చాసిస్కి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక వర్క్ అయితే జరుగుతూనే ఉంటుంది. ఇంకొక 2 డేస్లో మనకు క్యాబిన్ కూడా బుక్ చేస్తూ ఉన్నాము. క్యాబిన్ అయితే మొత్తం ఈరోజు మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు. అందులో మనకు పనికొచ్చే సామాన్లన్నీ అయితే మొత్తం కట్ చేసి అయితే బయట పెట్టడం అయితే జరిగింది. మిగిలినవి ఇప్పుడు క్యాబిన్ అయితే మనం బేర్వాడి క్యాబిన్ అయితే తెచ్చుకొని ఇందులో పనికొచ్చే వస్తువులన్నీ అందులో వేసుకొని ఇప్పుడు అందులో కావాల్సిన కొత్త కొత్త మెటీరియల్ ఏదైతే ఉందో ఇందులో నుండి మొత్తం గ్యాస్ కట్టర్ తోటి మొత్తం క్యాబిన్ కట్ చేసి బయటికి వచ్చినాక మనకి ఏమేమి ఐటమ్స్ అవసరపడదో అవన్నీ మళ్ళీ ఆర్డర్ తోటి తెప్పించుకోవాలి. సో తెలుసు కదా మీకు, మనకి ఇట్లా చాసిస్ ఇంజను అండ్ క్యాబిన్ ఇవన్నీ అయితే మనం ఆర్డర్ చేస్తే 10 డేస్ అయితే పడుతుంది అనమాట మనకు డెలివరీ కావడానికి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుండి అయితే రావాలన్నమాట. సో ఇది ముచ్చట. అండ్ అందరికీ ఒకటే ఒత్తి చెప్పేది అయితే ఒకటే మ్యాటరు. వెహికల్ ఇన్సూరెన్స్లు తీసుకునేటప్పుడు అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కన్సల్ట్ అయ్యి, మోటార్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఒక మంచి ఇన్సూరెన్స్ కంపెనీలో మంచి పాలసీ అయితే తీసుకోండి. నాదైతే నిల్డిప్ పాలసీ అయితే తీసుకున్నా కాబట్టి కొంచెం నాకు బెటరే. ఒకసారి నాకు బెటర్ అనిపిస్తుంది, ఒక్కోసారి ఏదో ఒకటి పంచాయతీ నాది ఎంతో అంత డబ్బులు సెటిల్మెంట్ అయితే నా బండి వర్క్ అయినా స్టార్ట్ అవుతుంది అన్న పంచాయతీలో నేనైతే ఓటీఎస్లో సెటిల్ అయితే చేసేసుకున్నా. కొంచెం మీరైతే కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడిగి మంచి పాలసీ అయితే తీసుకోండి. నిల్డిప్ పాలసీ తీసుకుంటే అన్నిటికీ బెటరు. ఒకవేళ మనం యాక్సిడెంట్ అనేది చెప్పేదే కాదు, చెప్పేదాన్ని మనం యాక్సిడెంట్ అయితే అన్నాం కదా, చెప్పేదాన్ని అయితే ఇన్సిడెంట్ అంటాం. ఇది వచ్చేసి యాక్సిడెంట్ మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఇన్సూరెన్స్ తీసుకునే దగ్గర జాగ్రత్తగా ఉండండి. త్వరగా పాలసీ సెటిల్ అంటే మనకు రిపేరా లేకపోతే ఫుల్ టోటల్ లాసా లేకపోతే ఓటీఎస్ఆ ఏదో ఒకటి ఫాస్ట్గా ఇంత ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఇన్సిడెంట్ జరిగి నెల మీద దగ్గర 20 రోజులు దాటిపోయింది. ఇప్పుడు మొన్న ఈరోజు మార్నింగ్ నాకైతే మెసేజ్ వచ్చిందనమాట. అమౌంట్ అయితే పాలసీ క్లెయిమ్ అనేది ప్రొసీడ్ అయిపోయింది, మీ అమౌంట్ మీ అకౌంట్కి వస్తాయని చెప్పేసి ఈరోజైతే మెసేజ్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక నెల మీద 22 రోజులైతే అయిందన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి మీరంతా ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకునేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తను అయితే వహించండి. అండ్ ఎట్లాగో మనకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన రూల్ ప్రకారం మనకు ఏసీ క్యాబిన్ అలాంటిది అయితే ఒక 1 ఇయర్ అయితే పొడిగించడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఆల్మోస్ట్ కౌలు వర్షనే తీసుకోండి. కౌలు వర్షన్ తీసేసుకొని మనకు బాడీ క్యాబిన్ 2 మనకు బయట కట్టించుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో ఇప్పటివరకు చూసినట్లయితే వీడియోను తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఆలోచన ఈ ఇన్సూరెన్స్ గురించి కానీ, ఈ ఏసీ వెహికల్స్ అండ్ కౌలు వర్షన్ ఇలాంటి వెహికల్స్ గురించి కానీ మీ ఆలోచన ఏదైతే ఉందో అలాంటి ఏదైనా సజెషన్స్ ఏవైనా ఉంటే నాకు తెలియని, అంటే నాకు ఉపయోగపడేటి అయినా మన వ్యూవర్స్కి ఉపయోగపడేటి ఏవైనా సజెషన్స్ ఉంటే కామెంట్ రూపంలోనైతే తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్.